హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుపీడియా. ఎవ్రీథింగ్ న్యూ ఎవ్రీడే. సబ్స్క్రైబ్ నౌ. తలుచుకోవాలే కానీ నిజంగా ఈ ప్రపంచంలో మనం సాధించలేనిదంటూ ఏదీ లేదు. కరెక్ట్గా దృష్టి పెట్టి మనసు పెట్టి లక్ష్యంపై నిలపాలే కానీ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అదిగో ఆ మహిళ చేసింది కూడా అదే. ఒకప్పుడు ఆమె వీధుల్లో తిరుగుతూ భర్తతో కలిసి పచ్చళ్ళు అమ్ముకునేది. కానీ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన పచ్చళ్ళ కంపెనీకి ఏకంగా ఓనర్ అయ్యింది. ఎన్నో వందల వెరైటీ పచ్చళ్లను, ఆహార పదార్థాలను అమ్ముతూ షబాష్ అనిపించుకుంటోంది. ఈ క్రమంలోనే పలు అవార్డులు, రివార్డులు కూడా ఆమెను వరించాయి. ఇంతకీ ఆమె ఎవరంటే, ఆమె పేరు కృష్ణ యాదవ్. ఉంటున్నది ఢిల్లీలో. అయితే ఒకప్పుడు ఆమె ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లాలో ఉండేది. భర్త, 2 పిల్లలతో కలిసి జీవిస్తుండేది. అయితే కృష్ణ పెద్దగా చదువుకోలేదు. భర్త చదువు కూడా అంతంత మాత్రమే. అయితే ఇద్దరూ కలిసి బతుకు తెరువు కోసం పచ్చళ్ళ తయారీని ప్రారంభించారు. పలు రకాల పచ్చళ్ళను తయారు చేసి అమ్మేవారు. అయితే అక్కడ వారి వ్యాపారం అంతంత మాత్రంగానే సాగేది. దీంతో వారు ఢిల్లీ వెళ్ళి అదే వ్యాపారం చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే వారు ఢిల్లీకి మకాం మార్చారు. 1996లో వారు ఢిల్లీకి చేరారు. అప్పుడే కృష్ణ న్యూఢిల్లీలోని కేవీకి ఉజు అనే సంస్థలో ఫుడ్ ప్రాసెసింగ్లో శిక్షణ తీసుకుంది. దీంతో శిక్షణ అందిన ఆమెలో మెలకువతో ఆమె మళ్ళీ పచ్చళ్ళ వ్యాపారమే ప్రారంభించింది. అప్పుడే ఆమె మొదటి రూపాయలు 500 ఖర్చు పెట్టింది. పచ్చడి తయారీ కోసం కావాల్సిన సరుకులు కొన్నది. ఆ తర్వాత మరో 3000 పెట్టి కలివి అనే కాయతో 100 కిలోల పచ్చడి పెట్టింది. దీంతో పాటు 5 కిలోల మిరపకాయ పచ్చడి కూడా పెట్టింది. వాటిని అమ్మగా ఆమెకు 5250 లాభం వచ్చింది. దీంతో మళ్ళీ ఆమె అలాగే పచ్చళ్ళను తయారు చేయడం ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరగడం చూడలేదు. అలా వెరైటీ పచ్చళ్ళను, ఇతర ఆహార పదార్థాలను ఆమె స్వగృహ ఫుడ్స్లా అమ్మడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వారి వ్యాపారం కాస్త దినదినాభివృద్ధి చెందింది. దీంతో ఇప్పుడు వారు శ్రీకృష్ణ పికిల్ అనే కంపెనీ పేరిట ఏటా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇప్పటికీ ఏదో ఒక వెరైటీ ఫుడ్తో ఆమె పచ్చడి తయారు చేస్తూనే ఉంటుంది. వాటికి ఎప్పటికప్పుడు గిరాకీ పెరుగుతూనే ఉంటుంది. 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కార్ 2015 అవార్డు కృష్ణ అందుకుంది. అలాగే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆమె ఉత్తమ మహిళా వ్యాపారవేత్త అవార్డు కింద ₹51,000 నగదు పురస్కారాన్ని కూడా అందుకుంది. పెద్దగా చదువు లేకపోయినా పేద కుటుంబం నుంచి వచ్చిన ఎప్పుడు కృష్ణ అలా కోట్లాది రూపాయలు సంపాదిస్తుండడం నిజంగా అలాంటి మహిళలందరికీ ఆదర్శనీయం కదా.